ఏఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా యావత్ మహిళలందరికీ ఏఎం న్యూస్ ఛానల్ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మహర్షులు చెప్పారు. సమాజంలో మహిళలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా దొర్నిపాడు మండలంలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కె సావిత్రి మండల ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చడం, విశిష్ట సేవలు అందించినందుకు జిల్లా ఉత్తమ ఎంపీడీఓగా ఎన్నికై జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా చేతుల మీదుగా ఉత్తమ ఎంపీడీఓగా కె సావిత్రి ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సావిత్రి మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో విజయం సాధిస్తారని అన్నారు. అదేవిధంగా దొర్నిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న చెన్నకేశ్వరి పాఠశాలలో 28 మంది ఉపాధ్యాయుల సహకారంతో దొర్నిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను క్రీడా విభాగంలో జిల్లాలో 5వ స్థానం రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత దక్కించారు. ఈ సందర్భంగా హెచ్ఎం చెన్నకేశ్వరి మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆడపిల్లలకు విద్య ఎంతో అవసరమని, ఈరోజు రోదసిలో విద్యా వైద్య రంగాలలో మహిళలు పురోగతి సాధించారని, ఇంకా సాధించాలని అన్నారు. రామచంద్రాపురం గ్రామంలో బొబ్బూరి శిరీష ఉప సర్పంచ్ గా గ్రామానికి సేవలు అందించడమే కాక పౌల్ట్రీ డైరీ వ్యవసాయ రంగంలో అద్భుతాలు సాధించారు. ఈ సందర్భంగా బొబ్బూరి శిరీష మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళ ఆదిపరాశక్తి రూపమని, అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా మహిళలు ముందున్నారని అన్నారు. దీనికి నిదర్శనం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రాజకీయ రంగంలో ప్రజలకు సేవలందిస్తూ ప్రజా సమస్యలు అసెంబ్లీలో ధీటుగా గలం విప్పి మహిళలకు రాజకీయ స్ఫూర్తి ఇస్తున్నారని అన్నారు. అదేవిధంగా కృష్టిపాడు గ్రామానికి చెందిన జి హన్సిక మూగజీవాలకు సేవ చేయాలనే తలంపుతో వెటర్నరీ డిప్లొమా చేసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. అంతేగాక కుటుంబానికి ఆర్థిక చేయూత ఇవ్వాలనే సంకల్పంతో యూట్యూబ్ లో డ్రెస్ డిజైన్ కుట్టడం స్వతహాగా నేర్చుకుని ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా ఉన్న హన్సికకు ఏఎం న్యూస్ ఛానల్ తరపున ప్రత్యేకమైన అభినందనలు. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చదువుతో పాటు టెక్నికల్ కోర్సులు కూడా నేర్చుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హన్సిక ఏఎం న్యూస్ ఛానల్ తరపున తెలిపారు. ఈ సందర్భంగా దొర్నిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సురేంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల అభివృద్ధికి ఎల్లవెల్లలా కృషి చేస్తారని అన్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రజలకు సేవ చేయడమే కాక మహిళా సాధికారిక అభివృద్ధికి రాష్ట్ర అసెంబ్లీలో గలం విప్పి మహిళా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తున్నారని కొత్తపల్లి సురేంద్ర తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 21వ శతాబ్దం నందు మహిళలు అన్ని రంగాలు అనగా రాజకీయంగా, క్రీడాపరంగా, విద్య, ఉద్యోగపరంగా ప్రతి ఒక్క వాటిలో ముందుగా ఉన్నారు. అదే దృష్టిలో పెట్టుకొని వాటికి అనుగుణంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను అనుగుణంగా మహిళలందరూ ఇంకా ముందుకు సాగాలని కోరుతూ మరి ఒకసారి మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్నారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దీనికి ప్రధానంగా కారణం ఏమంటే మహిళా శక్తిని చాటడం. ఇది 1975 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం ప్రత్యేకంగా మనం ఎందుకు జరుపుకోవాలి అంటే మహిళల యొక్క శక్తి సామర్థ్యాలు, అంటే మహిళ ఏ విధంగా తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అనే దాన్ని మనం మరొకసారి ప్రూవ్ చేయడానికి ఈ సందర్భంగా ప్రతి ఒక్కటి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంతోమంది మహిళలు విద్యారంగంలోనే కాదు, సాంస్కృతిక రంగము, నాట్య రంగము, తర్వాత రోదసి రంగంలో కూడా అంటే సైంటిఫిక్గా కూడా ఎంతోమంది శాస్త్రవేత్తలు మన దేశాన్ని ముందుంచడంలో, అలాగే ప్రపంచాన్ని ముందుంచడంలో మహిళా మనులు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. సో వారందరి యొక్క కృషిని మనం అభినందించుకోవాలి ఈ సందర్భంగా. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థినులందరూ కూడా, అంటే అమ్మాయిలందరూ కూడా వారు తమ యొక్క శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేసుకోకుండా ఏ రంగంలో అయితే వారికి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రంగంలో కృషి చేసి వారు ఆ రంగంలో అగ్రస్థానానికి చేరుకునే విధంగా ఇప్పుడు సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. పాఠశాలల్లో కానీ, కళాశాలల్లో కానీ, అన్ని చోట్ల
కాబట్టి వాటిని అందిపుచ్చుకొని విద్యార్థినులందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే విద్యార్థులు చదువు ఒకటే కాదు, సేవారంగము, తర్వాత దేశానికి ఏ విధంగా సేవ చేయగలం మనం అనేది కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఈ సందర్భంగా మరొకసారి మహిళా మనులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కోడలు బ్రాహ్మణి గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే రాజకీయంలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు భూమా అఖిలప్రియ గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మహిళా రైతులకి, మహిళా శ్రామికులకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. విద్యారంగంలో ఉన్నటువంటి ఉద్యోగినులకు, అలాగే ఇంకా ఇతర రంగంలో ఉన్నటువంటి మహిళామణులందరికీ పురుషులతో ధీటుగా పోటీపడి అన్ని రంగాల్లో ముందుకెళ్తూ వాళ్ళతో సరిసమానంగా శ్రమిస్తూ అంతా చేస్తున్నటువంటి మహిళామణులందరికీ మరొక్కసారి నా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. నా పేరు జి శ్రీహంసి. నేను ఇక్కడ ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామంలో వెటనరీ డిప్లొమా చదివాను. ఈ వెటనరీ డిప్లొమా అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరే యూట్యూబ్లో చూసి స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. నా ఓన్ డిజైన్స్తో ఇంట్లో అందరివి బట్టలు కుట్టుకుంటాను. అలాగే మహిళలందరూ ఎవరైనా కానీ చదువుతో పాటు ఇట్లా మిషన్ కుట్టుకోవడం ఇవి కూడా నేర్చుకుంటే కానీ సమాజంలో పైకి వచ్చేగా లేరు. అందుకోసం ఈ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.